హలో అండి. ఈ వీడియోలో ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసేయచ్చండి. సో ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ని సర్దుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నెక్ షేప్ మనకి రౌండ్ షేప్ కానీ అక్కడ నెక్ షేప్ ఏ షేప్ ఉంటే ఆ షేప్ మనకి సాగిపోయినట్టు కాకుండా నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనకి సంక జాయింట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక జాయింట్ నుంచి నెక్స్ట్ జాయింట్కి టేప్తో కొలుసుకోవాలండి. ఇక్కడ నాకు 14.5 ఇంచులు వచ్చింది. సో మీరు ఫస్ట్ బిగినర్స్ కాబట్టి 1-2 సార్లు కొలుసుకోండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అది చెస్ట్ లూజ్ అని అంటామండి. ఏ బ్లౌజ్కైనా చెస్ట్ లూజ్ కొలుసుకోవాలంటే సంక్ ఒక జాయింట్ నుంచి వేరే జాయింట్కి కొలుసుకుంటే అది చెస్ట్ లూజ్. నెక్స్ట్ బ్లౌజ్ని కదపకుండా షోల్డర్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి టేప్తో మెజర్ చేసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుంది. దాన్ని షోల్డర్ అంటాము. అదే షోల్డర్ జాయింట్, అది విడ్త్. నాకు ఇక్కడ 8.75 ఇంచులు వచ్చింది. అది మనకి బ్లౌజ్ సైజుని బట్టి షోల్డర్ మెజర్మెంట్ కూడా మారుతుందండి. తర్వాత నడుము లూజు మన కిందన ఉంటుంది కదా. సో నేను చూపిస్తున్నాను చూడండి. మనం కిందన నడుము దగ్గర మొత్తం ఒక సైడ్ నుంచి మొత్తం బ్లౌజ్ అంతా కొలుసుకుంటే ఇక్కడ నాకు 28 ఇంచీలు వచ్చిందండి. అంటే నా నడుము సైజు 28 ఇంచీలు. సో 28 ఇంచీలని మనం 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే ఇక్కడ నాకు 7 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి. సో ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నానండి. మీకు ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ లైనింగ్ వేసుకున్న తర్వాత మనకి క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ గీసుకొని క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ నేను క్రాస్ అనేది తీసుకున్నానండి. తర్వాత మనం ఇక్కడ కింద నడుము బ్యాక్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం ఒక పావించు అంటే మీకు ఖర్చు ఎంత పెట్టి మీరు జాయిన్ చేస్తారో అంత ఖర్చు మాత్రమే అక్కడ లైన్ అనేది మళ్ళీ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ ఉంటుంది కదా, లెంత్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని మధ్యకు మడత పెట్టుకొని ఇక్కడ మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, సో రెండు మనం పట్టుకుంటే మనకి ఒక మడతలో వస్తుంది. సో దాన్ని మనం ఈ లైన్ దగ్గర నుంచి ఇటు సైడ్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది వస్తుందండి. సో కుట్టు ఖర్చు మనం ప్రతిదీ కూడా ఖర్చు అనేది వేసుకోవాలండి. బ్లౌజ్ హైటే కాదు, మనం ఎక్కడ మార్క్ చేసుకున్న ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది? 8.75 ఇంచులు వచ్చింది. అందులో సగం 4.25 కదండి. 4.25కి ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్చు యాడ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి. షోల్డర్ మనకి 8.25, ఒకవేళ మీకు 9 వస్తే 9లో సగం 4.5కి ఖర్చు. మొత్తం అక్కడ మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడ వచ్చేసి మనకి నడుము లూజ్ డ్రా చేసుకోవాలి. అక్కడ నడుము లూజ్ వచ్చేసి 7 కదండి వచ్చింది. 7కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మీకు 8 వచ్చింది అనుకోండి నడుము లూజు, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9 డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ డాట్స్ కోసం. తర్వాత మీకు బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అంటే మనం ఒకవేళ లావు పెరిగినా సరే కుట్లు ఇప్పుకుంటారు కదండి, కుట్లు ఇప్పుకోవడానికి మనం ఖర్చు యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను 1.5 ఇంచు ఖర్చు అయితే తీసుకున్నాను. సో ఆ 2 లైన్స్ కూడా అదే అనమాట. తర్వాత మనం ఎక్కడైతే 8 ఇంచెస్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మనం సంక ఉంటుంది కదండి, సంక దగ్గర నుంచి కిందన మనకి సంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఇక్కడ కొలుసుకొని కుట్టు ఖర్చు కూడా డ్రా చేసుకోవాలి. సో మనం ఆ ఖర్చు దగ్గర నుంచి
మన చెస్ట్ లూజ్ మనకి 14.5 అంటే 7.25 కదండి. నేను 7.5 పెట్టేసుకున్నాను. సో 7.5కి అక్కడ మనం పొడవు చూసుకొని సో మన చెస్ట్ లూజ్ ఈ లైన్ కూడా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ సంక లూజ్ దగ్గర వేసుకున్నాం కదా, సో అది కిందకి మనం డ్రా చేసుకోవాలి. ఏ కిందకంటే ఇక్కడ మనం షోల్డర్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, సో షోల్డర్ లైన్ అలాగే మనం ఇక్కడ సంక లూజ్ దగ్గర డ్రా చేసుకున్నాం కదా, రెండు కలుపుకోవాలి. కలుపుకుంటే అక్కడ నుంచి మనం 1.5 ఇంచు క్రాస్ తీసుకోవాలి. సో 1.5 ఇది ఏంటంటే సంకకి అనమాట. సో అక్కడ నుంచి మనం సంకది అనేది సో నేను చూస్తున్నాను కదండి, మీకు ఇలా రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి. సో బిగినర్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో రౌండ్ అనేది బాగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యూజ్ చేసుకొని కూడా అది మనం సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో కానీ చూపిస్తున్నాను చూడండి, మనం ఏం చెక్ చేసుకున్నా సరే ఉక్సిల్ పార్ట్ సైడ్ నుంచి చెక్ చేసుకుంటే మెజర్మెంట్స్ అనేవి కొంచెం కరెక్ట్గా వస్తాయండి. సో ఇక్కడ నాకు చూసారా సంక లూజ్ అనేది నాకు సరిపోలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే చెస్ట్ లూజ్ ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను. సో నేను 7.5 పెట్టుకున్నాను కదా, 8కి డ్రా చేసుకున్నాను. 8కి డ్రా చేసుకొని అక్కడ సో మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8 వస్తుంది. అలాగే ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ కూడా అదే నడుము లూజ్ కూడా 8. సో లైన్స్ అనేవి నేను స్ట్రైట్గా చేసుకున్నాను. సో ఇంతేనండి, ఇది ఇక్కడ వరకు అయిపోయింది. సో కిందన వచ్చేసి నడుము. సో నేను మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. సో అలా అయితే మనం కుట్టుకున్నప్పుడు మనకి ఎక్కడ తేడా రాదండి. ఫస్ట్ అలా చెక్ చేసుకుంటే ఇక్కడ నేను మళ్ళీ లైన్స్ అనేవి కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను. సో 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటాం కదా కుట్లు వేసుకోవడానికి. సో 1.5 ఇంచ్ అనేది ఆ ఖర్చు. ఇప్పుడు నడుము లూజు. ఇప్పుడు నడుము లూజ్ అండి. మనం వెనకాల మన నడుము దగ్గర మనకి ఖర్చులు కనిపిస్తున్నాయి కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఖర్చులు మనం బ్లౌజ్ అనేది జాయింట్ చేసుకుంటాం కదా, జాయింట్ కలుపుకొని సో ఇలా మనం చూస్తే నడుము వస్తుంది. సో నడుముని మనం ఇక్కడ ఖర్చు కానీ లైన్ డ్రా చేస్తాం కదా, ఆ లైన్ దగ్గర పెట్టుకుంటే సో మనకి ఇక్కడ నడుము సైజ్ కూడా వచ్చేస్తుంది. అక్కడ కూడా మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి. సో మనం ఎక్కడ చూసినా సరే ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలండి, ఖర్చు లేకుండా అయితే ఉండదు. సో ఇప్పుడు మనం నెక్ లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్ విడ్త్ ఇక్కడ మనం ఎంత వచ్చింది, 4.25 వచ్చింది. 4.25 ఖర్చు పెట్టుకున్నాం. ఖర్చు వదిలేసి మీరు 4.25 దగ్గర షోల్డర్ జాయింట్ పెట్టేసి షోల్డర్ ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్ వస్తుంది కదా, సో చివరిని మళ్ళీ కుట్టు కూడా పెట్టేసుకుంటే మీకు నెక్ లెంత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో మాకు అవన్నీ తెలియదండి. అంటే నెక్ లెంత్ 2 ఇంచులు పెట్టుకోండి, షోల్డర్ లెంత్ 3 ఇంచులు పెట్టుకోండి, మీకు కుట్టు ఖర్చుకి అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో నేను లైన్స్ అనేవి ఇలా కలిపేసుకున్నానండి, 2 ఇంచులని డ్రా చేసుకొని. సో ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. సో బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ రౌండ్ నెక్తో ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో రౌండ్ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంతేనండి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే. సో మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. సో నేనైతే బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కట్ చేసేస్తున్నానండి. సో ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వీడియో అనేది నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో మీకు వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎక్కడైనా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. సో నేను కటింగ్లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ నాకు అవ్వలేదండి. సో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు మళ్ళీ చెప్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. సో మనం ఇక్కడ ఖర్చులు పెట్టుకున్నాం కదండి, 1.5 ఇంచు ఖర్చు, అక్కడైతే మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మనం బ్లౌజ్ జాయిన్ చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఎక్కడైతే ఖర్చు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అనేది. సో ఈ బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ కూడా ఎలా కట్ చేయాలి, లైనింగ్ యూజ్ చేసి ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, సో మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు
నడుము వచ్చేలా చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకి అక్కడ మడత అనేది రావాలి. ఓపెన్ సైడ్స్ అయితే వేసి కట్ చేసేయకండి. సో అలా వేసుకొని మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకొని 2 అలా పక్కన పెట్టుకోండి. సో